నెక్స్ట్ కూడా ఎవనయ్యకినము మొత్తం కుప్పి పడేస్తా నేను. ఏ ఊర్లు కొనేస్తా నేను. సమస్య ఉండదు. నెక్స్ట్ టైం మనం ఖర్చు పెట్టినట్టు వాళ్ళు ఏం పెడతారు, వాళ్ళు 100 పెడితే 200 కోట్లు పెడతా నేను. మీరు గట్టికి కావాలా? నేను చెప్పేది తినేసినా నేను చెప్పేది తిను. అరే ఏమో మొండి మాటలు మాట్లాడతారు. రాజకీయం ఏం చేస్తాం ఇక మేము ఇట్లా చేస్తే? నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకొని చేస్తున్నా కదా. నేను చిన్న పిల్లగాని కాదు కదా. నాకు ఏడ గెలుస్తుంది ఈడ ఊర్లోనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా. చెప్పినాక నువ్వు నమ్మకపోతే ఎట్లా? 200% గెలవవు. మదర్ ప్రామిస్ చెప్తున్నా. నీ ఇష్టం. చెప్తున్నా వినకపోతే ఎట్లా నువ్వు? అరే అన్ని మొండి మాటలు మాట్లాడితే ఊర్లో తెలుసుకో అంటే అంత పని చేస్తా. ఎమ్మెల్యే ఎలక్షన్ లో మేము ఎంత కష్టపడము. అలా అట్లే మాట్లాడతావాను అంటే నీకోసం అడుగుతున్నావా? నువ్వు వేరే వాళ్ళకి చేసి అడుగుతున్నా, నీకోసం అడుగుకుంటావాను అంటే ఒక్కనే చేసినా. ఊరంతా చేసింది కదా. మీరు ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇవ్వమంటే ఎట్లా? అవన్నీ మాట్లాడకేను. అవన్నీ మాట్లాడకు. నీ ఇష్టం. నేను చెప్పేది నువ్వు అమ్మా. అంత రూపాపు మాటలు మాట్లాడుతున్నావా? అంత రూపాపు మాటలు అని మెంబరే గెలవలేవు నువ్వు. మళ్ళీ పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. సీతారాం రెడ్డి గెలిచి నాన్న 2 మాటలు ఆయన కూడా గెలవాలి. నెంబర్ గెలవాలి అన్న. ఇక ఉట్టిగా నువ్వు పరికినారు ఆర్గ్యుమెంట్ చేయకు. నువ్వు సర్వే చేసుకోరుతున్నాను. సర్వే చేయించుకోను. అందరు నన్ను ఏమని చెప్తారు. నువ్వు బయట వెళ్తాను ఎవడో 2-3 కొట్టోళ్ళు చెప్తే ఇంతవాను. వాళ్ళు అన్న ఒక నిమిషం నీకు ఒక్కసారి చెప్పేదాకా ఈయన మాట్లాడినప్పుడు అర్థమయ్యేది నీది. నీ మాట్లాడే విధానం. ఓట్లు నాకు తెలుసు. ఏమో అన్ని నడుపుతా ఉన్నావు. మెజార్టీ రాలేమో మాట్లాడుతూ ఉన్నావు అని. నేనేమంటున్నా వింటాను. నేనేం వింటా? నేను నువ్వు ఊరే వాళ్ళు ఇద్దరు చేసిర్రు. వాళ్ళు ఇదివరకు ఏం చేయలేదు. మేము మధ్యలో వేరేటోని గెలిపిద్దామని ఊరంతా తాకంటారు. అట్లా అని చెప్తున్నా నేను చెప్తే అర్థం చేసుకో. అందరు నేను సంధాయించుకుంటా. మీ మిల్లని సంధాయించే వరకే మొత్తం కాన్స్టిట్యూన్సీ ఆగమవుతుంది. ఊరు విలేజ్ ప్రెసిడెంట్ మాటినప్పుడు వేరేడేమింటాడు? ఇక విలేజ్ ప్రెసిడెంట్ కూడా నన్ను మలేషియా పెట్టినాం కదా అప్పుడు నేను వెళ్ళిపోయినా కదా. ఇప్పుడు ఏడికి వెళ్ళిపోయినావు? నేను ఇప్పుడు విలేజ్ ప్రెసిడెంట్ లేను. మలేషియం కప్ప చెప్పినాము. మాస్పేట మలేషియం కాక అందరూ ఒక్కొక్కరి పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతారో ప్రామిస్ చేస్తున్నాను మీకు. నేను కేసీఆర్ చెప్పినా నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోని కాదు. మీరు దయచేసి ఒకటి రిక్వెస్ట్, హిమ్మత్ కోల్పోకూడదు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు సార్. ఎక్కడైనా సరే ఇట్లా ఒకరి మీద దాడి అయితే, వాళ్ళ మీద ఏమన్నా ఇబ్బంది పెడితే అందరం పోవాలి. 500 మంది జమ కావాలి, పోవాలి. మనం కూడా ధర్నా కూర్చోవాలి. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళ సంగతి నేను డీసీపీకి మాట్లాడితే పోయినా కదా కలిసిన ఏమంటాడు చేస్తా కట్టు బానిసలు తెల్లాలి. వాళ్ళే చెప్తారు. మన టైం వస్తుంది కొద్దిగా. ఒక సంవత్సరం అనిపిస్తున్నాను మొత్తం పోలీసులు సంవత్సరం మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నారు. రాత్రి ఏమవుతుంది, ఎట్లా గడుస్తుంది, పొద్దున మొత్తం ఆర్థికంగా దెబ్బ. మనం చేసుకునే బిజినెస్ క్లోజ్ నిజంగా మా నెంబర్ పోనప్పుడే డిసైడ్ అయిపోయాడు. ఖచ్చితంగా నాకు దెబ్బలు పడితే 5 పంచాయతీలు అయితే 10 కేసులు అయితే డిసైడ్. కానీ వాడు ఆర్థికంగా నా బిజినెస్ జోలికి వచ్చి క్లోజ్ చేసి ఎట్లంటే